వెల్కమ్ టు గునీట్ టీవీ. Please subscribe my channel. ఒక అందమైన అడవిలో ఒక పెద్ద గంధం చెట్టు దగ్గర ఒక వనదేవత నివసించేది. ఆమె చాలా మంచిది. ఆ అడవిని కాపాడుతూ ఉండేది. ఆ అడవి పక్కనే ఉన్న ఊరిలో నాగన్న అనే పేదవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టి అమ్ముకుని జీవించేవాడు. ఆ రోజు సంపాదన ఆ రోజుకే సరిపోయేది. రోజూ ఇలా కట్టెలు కొట్టి ఎంతకాలం బతుకుతాను? ఒక విలువైన టేకు చెట్టు గాని గంధం చెట్టు గాని దొరికితే అని అడవంతా హాయిగా బతకచ్చు. 4 రోజులు వెతికిన తరువాత నాగన్నకు ఒక అందమైన గంధం చెట్టు కనిపించింది. చూశాను, ఎంత అందమైన గంధం చెట్టు! సంతోషంతో వెంటనే చెట్టు నరకబోయాడు. ఇప్పుడే కొడతాను! ఆ చెట్టు నరకొద్దు నాగన్నా, ఇది నా ఇల్లు. దానికి బదులుగా ఈ దుడ్డుకర్ర తీసుకో. దీనితో నువ్వెవరిని కొడితే వాళ్ల రోగాలు వెంటేమవుతాయని చెప్పి ఒక మాయ దుడ్డుకర్ర ఇచ్చింది. నాగన్న తిరిగి వస్తుండగా గూని గురువయ్య ఎదురయ్యాడు. వెంటనే గూని మాయమైంది. నా గూనిపోయింది! ఇది మహాద్భుతం! సంతోషంగా 100 వరహాలు ఇచ్చాడు. కొద్దిసేపటికి ధనవంతుడు కుంటి కనకయ్య కనిపించాడు. కాలు పూర్తిగా బాగైంది. 1000 వరహాలు బహుమానంగా ఇచ్చాడు. ఇంత డబ్బు రావడంతో నాగన్నలో ఆశ మరింత పెరిగింది. ఎంత పెద్ద మనిషిని కొడితే అంత పెద్ద సంపాదన! రాజుకు ఏదో రోగం ఉండి ఉంటుంది. ఒక్క దెబ్బతో పెద్ద బహుమానం దొరుకుతుంది. సైనికులు వెంటనే నాగన్నను పట్టుకున్నారు. నాగన్న ఎంత చెప్పినా ఎవరూ నమ్మలేదు. కారాగారంలో బంధించారు. మరుసటి రోజు గూని గురువయ్య కుంటి కనకయ్య జరిగిన విషయం రాజుకు చెప్పారు. విడుదల చేయండి, అతనికి తన ధనం తిరిగి ఇవ్వండి. సైనికులు వెంటనే నాగన్నను విడిచిపెడతారు. అయ్యో, నేను రాజును కొట్టి పెద్ద తప్పు చేశాను, నా ధనమంతా పోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీదేంటంటే అత్యాశకు పోయి ఏది పోగొట్టుకోకూడదు, ఉన్నదంతో సరిపెట్టుకోవాలి. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. Please do subscribe and share, like, comment.